అసలు నేను ఈ వ్రతాన్ని చేయగలనా అనుకున్నాను, కానీ 6వ వారం వ్రతం జరుపుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అసలు ఎవరి సపోర్ట్ లేకుండా ఇంత పెద్ద వ్రతాన్ని నేను చేసుకోగలనని అస్సలు ఊహించలేదు. అసలు ఈ వ్రతం గురించి చూసినప్పుడల్లా ఇంత మంచిగా వ్రతం మనం కూడా చేసుకోవాలని మనసులో అనుకున్నాను. కానీ ఇంత చేసుకుంటానని అసలు అనుకోలేదు. నాకు 2 పిల్లలండి, ఒక పాప 8 months, ఒక బాబు 2.5 years. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల నేను ఈ వ్రతాన్ని చేయగలుగుతున్నాను. ఈరోజైతే నేను 6వ వారం తొలి ఏకాదశి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఈ విధంగా ఒక వ్రతం ఉంది, వ్రతం చేయాలనుకుంటున్నాను అని ఇంట్లో చెప్పినప్పుడు నో అని చెప్పకుండా చేసుకోమని చెప్పినారు. అసలు వెంకటేశ్వర స్వామియే నా చేతుల మీదుగా ఈ వ్రతాన్ని చేయిస్తున్నాడు అనుకుంటున్నాను. ముందుగా అయితే గణపతి ఆరాధన చేయాలి. మేమైతే గణపతిని పసుపుతో చేసి పెట్టాము. తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత పూజ విధానం ప్రారంభించాలి. మొదటగా శ్రీ వెంకటేశ్వర స్వామి షోడోపచార పూజ చేయాలి. తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. ఖచ్చితంగా 7 శనివారాల కథను వినాలి. 2-3 కథలు ఉంటాయి, అవి చదువుకుంటే చాలు. శని ధ్యాన శ్లోకము, శని స్తోత్రము, శని సప్తనామావళి చదువుకోవాలి. ఈ వ్రత కథను జాతక రీత్యా శని దోషాలు ఉన్నవాళ్ళు చేసుకుంటే శని బాధల నుంచి విముక్తి పొందవచ్చు. ఈ వ్రతంలో ముఖ్యంగా నైవేద్యంగా మార్నింగ్ అయితే చిమ్మిలి ఉండలు, చలిమిడి, వడపప్పు, పానకము ముఖ్యంగా పెట్టవలసింది. నెక్స్ట్ మన స్తోమత తగ్గ మన ప్రసాదాలు ఎన్నైనా చేసుకోవచ్చు. ఈవినింగ్ అయితే చక్కెర లడ్డలు చేసుకొని పూజలో నైవేద్యంగా పెట్టుకోవాలి. వ్రతంలో ఉపవాసం అనేది వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది వాళ్ళ నిర్ణయము. ప్రతి పూజలో భక్తిదా మెయిన్, ఆర్భాటాలు అవసరం లేదు. ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు పూజ చేసుకోవచ్చు. నా పూజ అయితే మార్నింగ్ 7 కంతా అయిపోయింది, ఎందుకంటే నేను 2 పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి. ఎర్లీ మార్నింగ్ 7 కంతా పూజ కంప్లీట్ అయిపోయింది. పూజ చేసిన రోజు అక్కడ నుంచి రావడానికే మనసు రాదు. నా కొడుకు లాస్ట్లో వచ్చి పూజ చేస్తున్నాడు.